కనికరం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్న వాయనాడ్ ప్రకృతి విపత్తు బాధితులను ఆదుకోవడం మన సమిష్టి బాధ్యత అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు. ఊహించని ఘోరమైన వరదలు, కొండ చర్యలు కనికరం లేకుండా వందలాది మంది ప్రాణాలు బలిగొన్నాయని, ఇది హృదయ విదారకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అబిడ్స్ కూడలిలో నుండి సిపిఐ ఆధ్వర్యంలో కేరళ వాయనాడ్ విధ్వంసకర వరదలు, కొండ చర్యలు విరిగిపడిన బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ నిర్వహించారు. అబిడ్స్, కోచి, గన్ ఫౌండరీ, బషీర్బాగ్, లిబర్టీ తదితర ప్రాంతాల్లో కె నారాయణ విరాళాలు స్వీకరించారు. పశ్చిమ కనుమల వెంట విస్తరించి ఉన్న పచ్చని పర్వత ప్రాంతమైన వాయనాడ్ కేరళను సందర్శించే ప్రజలకు ప్రధాన పర్యాటక కేంద్రమని నారాయణ పేర్కొన్నారు. సమృద్ధిగా ఉన్న కొబ్బరి, తాటి చెట్లు, దట్టమైన అడవులు, వరి పొలాలు, ఎత్తైన శిఖరాలు కేరళలోని గొప్ప ప్రకృతి దృశ్యాలతో అలంకరించి ఉంటాయన్నారు. వీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మొత్తం ఎగిరిపడ్డారు చోట చోట థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అది ప్రకృతి వరం లాంటి రాష్ట్రం. అది భారతదేశం మొత్తం సహజమైనటువంటి అడ్డచందాలు రాష్ట్రం, పర్యాటకులను ఆకర్షించే రాష్ట్రం. అందులో వాయనాడ్ అనేది మరింత ప్రసిద్ధికి ప్రాంతం. యాత్రికులు ఎక్కువ పోతూ ఉంటారు. చాలా చూడవచ్చు, చక్కగా అందంగా ఉంటుంది. ఏదైతే కొండలు గుట్టలు ఉంటాయి. అధిక వర్షం వచ్చిన వల్ల కొండలు మధ్యలో పెరిగిపోయి వచ్చి చెప్పినాయి. ఇళ్ళు కొన్ని వేల ఇళ్ళు మాయమైపోయి కనపడ్డది. మనుషులు కూడా ఎవరు దొరకలేదు. బురద తీసుకుపోయారు. అది పట్టుకునే కష్టంగా, శవాలు కూడా దొరకలేదు. కానీ వెళ్ళే పద్ధతుల్లో నష్టం జరిగిపోయింది. ఇట్లా ప్రకృతి వైపరీత్యాల వల్ల వాయనాడు ప్రజానీకాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలి. అది కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి దీన్ని ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించాలి, నేషనల్ కెలామిటీగా ప్రకటించాలి. తద్వారా సాగు చేయాలి. కేరళ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం విగ్రహం కాబట్టి వివక్షతో కూడుకున్న పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తాం. రాజకీయాలు లేదు, మానవత్వం లేదు. మానవత్వ రీత్యాలను కాపాడుకునే బాధ్యత రాజకీయ అతీతంగా అందరూ కలిసి చేయాల్సిన పని ఉంటుంది. ఆ విషయంలో మేనిఫెస్టో దాఖలు చేయాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేనిఫెస్టో దేశపోతుందిగా అన్ని రాష్ట్రాల్లో పనులు సొసైటీ చేయడం, బట్టలు, బియ్యం, తర్వాత వంట సామాగ్రి ఇవన్నీ కూడా చేయడానికి ప్రయత్నిస్తాం. కొంతమంది బిల్డర్స్ కూడా మాట్లాడి ఆ ఇళ్ళు కట్టడానికి కూడా అలా ఒక 5 ఇళ్ళు 10 ఇళ్ళు కట్టించడం బాగానే ఉంటుంది. అందులో 10-20 లక్షలు ఇళ్ళు వస్తాయి. దానిపై చేద్దాం. అందులో ఇళ్ళు సౌకర్యాలు, బియ్యం, బట్టలు, వంట పాత్రలు ఇవన్నీ చేయమన్నా. ఇప్పుడు మెడిసిన్స్ కూడా వాళ్ళకి ఏమి మందులు కావాలో అవి కూడా సేకరిస్తున్నాం. ఇవన్నీ కలిపి దేశవంతంగా సిపిఐ ప్రతినిధి చేస్తుంది. ఆ సందర్భంగా హైదరాబాద్ సిపి పార్టీ కూడా దీన్ని కల్పించుకొని కేరళ వాయనాడు బాధితులకి సహాయంగా కోరుతున్నాం. అందరూ కలిసి వచ్చి సహాయంగా కోరుతాం.